నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇవాళ మనం చిన్నపిల్లల్లో కలిగే ఆటిజం గురించి అవ్వచ్చు, లేదా మానసిక వ్యాధులు అవ్వచ్చు, అలాగే హైపర్ యాక్టివ్ కిడ్స్ గురించి ఇవాళ మాట్లాడుకుందాం. మరి ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనాథ్ గారు. మరి ఆయన హోమియో స్పెషలిస్ట్. సో ఈ అంశంలో మాట్లాడి మనం మరి చిన్నపిల్లల్లో ఎలాంటి ఈ ఒత్తిడికి లోనే అది ఎలాంటి జబ్బులు, మానసిక జబ్బులు వస్తున్నాయి అన్న అంశం పైన మాట్లాడుకుందాం. మరి దీనికి సంబంధించిన మీకైనా ప్రశ్నలు ఉంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్. ఇప్పుడు చిన్నపిల్లల్లో మనం చాలా రకాల ఈ మానసిక ఒత్తిడి మూలంగా మనం చాలా రకాల సమస్యలు చూస్తున్నాం. అంటే సైకలాజికల్ డిజార్డర్స్ చూస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా హైపర్ యాక్టివ్నెస్ అన్నది చాలా ముఖ్యంగా మనం గమనిస్తున్నాం. సో ఈ హైపర్ యాక్టివ్ అవ్వచ్చు, దాని తర్వాత ఆటిజం అవ్వచ్చు, ఇలా రకరకాల మానసిక జబ్బులకి వాళ్ళు తొందరగానే వాళ్ళు ట్యూన్ అవుతున్నారు. సో ఇలాంటి జబ్బులకి రావడానికి కారణం ఏంటంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైపర్ యాక్టివ్నెస్ అంటే ఏంటంటారు? అక్కడి నుంచి మొదలు పెడతారా? తప్పకుండా అండి. చిన్నపిల్లల్లో అంటే ప్రధానంగా 2-2.5 సంవత్సరాల వయస్సు నుంచి పిల్లల్లో ఏర్పడేటువంటి మార్పులు, అంటే మానసిక మార్పులకు సంబంధించిన అంశాల్లో హైపర్ యాక్టివిటీ అనే కండిషన్ గురించి చెప్పుకోవచ్చు. సాధారణంగా 2-2.5 సంవత్సరాల వయసు రాగానే పిల్లలు ఎదుటి వాళ్ళతో కోఆర్డినేషన్ సరిగ్గా ఉండడము, ఇంట్లో చెప్పిన పని ఒబే చేస్తూ పని చేసుకోవడము, తర్వాత తమ పనులు తాము చిన్నగా చేసుకోవడము లాంటివి అలవాటుగా ఉంటాయి. అలాగే సోషలైజ్ అవ్వడం అనేది కూడా సహజమైనటువంటి మార్పుగా కనపడుతుంది. అంటే నలుగురు వచ్చినా కూడా కలిసి వాళ్ళతో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది బాగా ఎక్సెస్గా జరిగినప్పుడు హైపర్ యాక్టివిటీ అనేటువంటి కండిషన్గా చెప్పుకోవచ్చు. ఓకే. అయితే మెడికల్ పదంగా చెప్పాలనుకుంటే దీన్ని ADHD అనేటువంటి కండిషన్గా కూడా చెప్తాము. అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటామండి. అటెన్షన్ డెఫిసిట్ అంటే మనం ఈ పిల్లల్ని అంటే 2.5, 3 లేదా 4 సంవత్సరాల, ఒక 2.5 to 4 years అనుకుందాం. ఈ వయసు పిల్లల్ని మనం పిలుస్తున్నా మన వంక చూడరు, పలకరు. అదేదో పరధ్యానంలో ఉన్నట్టుగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉండిపోతూ ఉంటారు. అది ఒక ఆట వస్తువుతో ఆడుకోవడం కానివ్వండి, ఏదో పెన్ను తీసుకొని గీతలు గీస్తూ ఉండడం లాంటిది కానివ్వండి, ఈ రకంగా వాళ్ళ పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నట్టుగా ఉంటారు. సో మనం పిలుస్తున్న, వాడి పేరు రాజు ఉంది, సురేష్ ఉంది, పిలుస్తున్న పలకడం అనేది ఉండదు. ఒకవేళ పలకాలని ఉన్నా 4-5 సార్లు పిలిచిన తర్వాత పలకడం. సో మన మాటను ఒబే చేయకపోవడం అనేది ADHDలో అటెన్షన్ డెఫిసిట్ అని అక్కడే మనం చెప్పుకున్నాం. సో అటెన్షన్ అనేది ఉండదు. అలాగే మనం ఇప్పుడు పలానా వస్తువు తీసుకురమ్మని, ఉదాహరణకు కిచెన్లోకి వెళ్ళి గ్లాస్ మంచినీళ్ళు తెమ్మని పిల్లోడికి చెప్పాము అనుకుందాం. ఆ పిల్లవాడు అక్కడ దాకా వెళ్ళి ఆ గ్లాస్ పట్టుకొని పక్కన గ్లాస్ పెట్టేసి మళ్ళీ మర్చిపోయి రావడం, అంటే ధ్యాస ఉండకపోవడం అక్కడ. ఓకే. సో ఏమైందిరా మరి వాటర్ బాటిల్ గ్లాస్ తెమ్మని చెప్పాం కదా, నీళ్ళు తెమ్మని చెప్పంటే అరే అవును కదా, మళ్ళీ వెళ్ళాడు. సో అంటే ఒక రకంగా పరధ్యానంలో ఉండడం లాంటిది అవ్వచ్చు. అంటే చిన్నపిల్లల్లోనే ఈ పరధ్యానం అన్నది వస్తుంది. ఈ 5 సంవత్సరాల లోపు ఎక్కువగా కనపడుతుందండి. ఓకే. ఇలాంటి లక్షణాలు ADHD అంటాం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. ఓకే. ఇది రావడానికి గల కొన్ని కారణాలు మనం చూసుకుంటే ముఖ్యంగా సిబ్లింగ్ రైవలరీ వల్ల అవుతుందండి. అంటే తోబుట్టువులు ఉన్నారనుకుందాం. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఒక అన్నయ్య ఉన్నాడు. సో అమ్మ నాన్న అన్నయ్యను ఎక్కువగా చూసుకుంటున్నారు, నన్ను చాలా గారాభంగా చూడట్లేదు, అన్నయ్యకి ఇచ్చినంత ప్రాముఖ్యత, అంత ప్రేమ నాకు దొరకట్లేదు అని పిల్లోడు బాధపడేటువంటి తరుణాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు వీడు అటెన్షన్ కోరుకుంటాడు, నన్ను కూడా పట్టించుకోవాలి, నన్ను కూడా మా అమ్మ నన్ను ఎక్కువగా కేర్ చేయాలి. ఇలా ఒక రకమైన మానసిక సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్ అంటాం దీన్ని. సో ఆ రకంగా లోనైనప్పుడు కూడా పిల్లలు ఈ విధంగా పరధ్యానంలో ఉంటుంటారు. ఓకే. ముఖ్యంగా నా దగ్గరికి వచ్చేటువంటి కిడ్స్లో పేరెంట్స్ క్లియర్గా చెప్తుంటారు, 10 సార్లు పిలిచిన పలకడండి. పిల్లల్లో మా ఇంటి పక్కన వాళ్ళకు చూసినప్పుడు ఏమనుకుంటారు, పిల్లల్లో ఆటలు యాక్టివిటీస్ కామన్ కదా వదిలేయండి అంటారు. కానీ అలా కాదు, వీడు ఎవరి దగ్గర ఉన్నా బాగా సతాయిస్తాడండి. మా పాప చాలా మొండిదండి, ఎక్కడ ఒక వస్తువు ఒక చోటు ఉండదు, మనకేదో పని తప్పకుండా చెప్తుందండి, పగలగొట్టేయడము. అంతెందుకు రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం ఒక పాపను చూశాను, 2 years 3 months. వాళ్ళ పేరెంట్స్ చెప్పే కంప్లైంట్ ఒకటే, ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఒక ఫోన్ పగిలిపోతుందండి మా ఇంట్లో, ఈ పాపే విసిరి పగలగొట్టేస్తుంది. ఓకే. సో మేము అందుకే ఈ బేసిక్ ఫోన్ వాడుతున్నామండి, 1000 రూపాయలది అని చెప్తున్నారు వాళ్ళ మదర్. నేనన్నా పాప చురుగ్గానే ఉంది కదమ్మా, అంత యాక్టివ్ బాగానే ఉంది అంటే, అదే సార్ విపరీతమైన యాక్టివ్ మేము తట్టుకోలేకపోతున్నాము, ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఫోన్ పగలగొట్టడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందంటే, ఎందుకు పగలగొడుతుంది అంటే ఇప్పుడు తను కోరుకున్న వస్తువు వెంటనే ఇచ్చేయాలి.
ఫలానా టీవీ ఛానల్ చూస్తుంది, ఆ టీవీ ఛానల్ ఉండనివ్వాలి, మార్చకూడదు. ఫాదర్ కానీ మదర్ కానీ మార్చకూడదు. నాకు అది ఇష్టం మమ్మీ, ఉండని ఉంటుంది. వినలేదు మమ్మీ, మార్చింది అనుకుందాం. దగ్గరలో ఫోన్ రిమోట్ కనబడితే పగలు కొట్టేయడం. ఇది ADHDలో ఉంటుంది. హైపర్ యాక్టివిటీ అనే పదానికి ఇక్కడ చెప్తున్నాను ఉదాహరణ. మనం వ్యూవర్స్ కూడా క్లియర్గా అర్థం కావాలి. సో అది హైపర్నెస్ అనమాట. ఇప్పుడు జనరల్గా ఆ ఏజ్ పిల్లలు మమ్మీ అని గారం చేస్తారు, ఏడుస్తారు, మొండి పట్టుగా కాసేపు కూర్చుంటారు, అంతే తప్పించి వస్తువును పగలు కొట్టేయడము జరగదు. కానీ ఈ పిల్లలు ఈ పాప 2 సంవత్సరాల 3 నెలలు పగలు కొట్టేసింది. సో అలాంటివి ఎదుర్కొనేటువంటి కండిషన్ ఉంటే ఇది హైపర్ యాక్టివ్ కండిషన్లో మనం చూడొచ్చండి. అంటే మొండిగా, మనం ఇంకా వాడుక భాషలో ఎప్పుడైనా జిద్దుగా అంటాము. సో మొండిగా, జిద్దుగా, ఏ పని మీద ధ్యాస లేకపోవడము, విసిగించడము, ఒక్క పని పైన కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు. అండ్ ముఖ్యంగా ఈ పిల్లల్లో మనకు స్కూల్ నుంచి కూడా కంప్లైంట్స్ వస్తాయి. ఎలా అంటే, ఇప్పుడు టీచర్ లెసన్ చెప్తున్నారు అనుకుందాం. సో పాఠం అందరూ వింటున్నారు, మీ పిల్లోడు అసలు వినట్లేదండి, మీ పాప అసలు వినట్లేదండి, పిలుస్తున్నా కూడా ఎక్కడేదో ఆలోచిస్తుందండి, అందరూ రాసుకుంటున్నారు చెప్తున్న అంశం, మీ ఓడు రాసుకోడండి. ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా టీచర్స్ నుంచి కూడా వస్తుంటాయి. సో అలా పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్తారు కదా పేరెంట్స్, అప్పుడు ఈ లక్షణాలతో మన దగ్గరికి వస్తూ ఉంటారు అనమాట. డాక్టర్ గారు మరి ఇదేమైనా సమస్యనా, ఇది ఎందుకు అవుతుంది అనేటువంటి అంశాలు. సో ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి సిబ్లింగ్ రైవలరీ అనుకున్నాం. అంటే అన్నయ్యని బాగా చూసుకుంటారు, లేదా అక్కయ్యని బాగా చూసుకుంటారు, నన్ను చూసుకోవట్లేదు అనేటువంటి ఈ అంశం కావచ్చు. రెండవది, మేనరికపు వివాహాల్లో కూడా ఈ రకమైనటువంటి లక్షణాన్ని మనం గమనిస్తూ ఉంటాము. అలాగే థైరాయిడ్కి సంబంధించిన అంశాలు, ముఖ్యంగా హైపర్ థైరాయిడిజం అనేటువంటి సమస్య ఉంటుందండి. అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా పిల్లలు ఈ రకంగా చిరాకు, అసహనము, ఇలాంటి వస్తువులు విసిరేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక కోవకు చెందినటువంటి అంశాలు. అయితే దీన్ని మనం నిర్ధారణ చేసేందుకు ఇది డిసీజ్ కాదు కదా, ఒక రక్త పరీక్ష చేసాం ఫలానా ఉంది అనేది కాదు. సో అనుభవజ్ఞులైన డాక్టర్ గారు కూర్చొని స్క్రీనింగ్, అంటే ఒక 10-15 పైగా ప్రశ్నలు పిల్లవాడి నుంచి అలాగే పేరెంట్స్ నుంచి తీసుకుంటే దానికి ఒక అంచనా వేయగలుగుతాం. ఇలాంటి పిల్లల్ని కాస్త కుదురుగా, అంటే ఆ రెస్ట్లెస్నెస్ తగ్గి, ఆ మొండితనం తగ్గి, కుదురుగా ఉంటూ చదువు పైన ధ్యాస, ఇంటి ఎన్విరాన్మెంట్ పైన ధ్యాస, అమ్మా నాన్న చెప్తున్న మాట వినడం పైన ధ్యాస, ఇలాంటి లక్షణాలు తీసుకునేందుకు చాలా అద్భుతంగా హోమియోపతి మందులు పనిచేస్తాయి. సో చాలా మందికి తెలియదు, హోమియోలో వీటికి ఉందనేటువంటి అవగాహన ఉండదు. కానీ హోమియోలో ఇలాంటి క్రాంకీ చిల్డ్రన్, అంటే మొండిగా పెంకిగా ఉండేటువంటి పిల్లల్ని ఒక దారిన పెట్టేందుకు చాలా బాగా పనిచేస్తాయి మెడిసిన్స్. కాస్త రెగ్యులర్గా వాడుకుంటుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయండి. ఇది మనం చెప్పుకున్నటువంటి హైపర్ యాక్టివిటీ అనేటువంటి అంశం చిల్డ్రన్లో. ఇక దీనికి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటే ఆటిజం అంటాము. దీనికి కంప్లీట్గా ఇప్పుడు మనం చెప్తున్న లక్షణాలు అన్నీ కూడా విరుద్ధంగా ఉంటే ఆటిజం అనేటువంటి లక్షణాలు ఉంటాయి. సో ఈ లక్షణాల్లో పిల్లల్లో మనం గుర్తించడానికి ఇది కూడా రైట్ ఏజ్, 2 సంవత్సరాల ఏజ్ అనేది రైట్ ఏజ్. 2 సంవత్సరాలు దాటుతుంది అన్నప్పుడే రైట్ ఏజ్. ఇప్పుడు ముఖ్యంగా పిల్లల్లో మైల్ స్టోన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటాము వీటిని. ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక 3 నుండి 6 నెలల వయస్సులో వెలుతురుకు స్పందిస్తారు పిల్లలు. ఒక లైట్ వేసాం, ఆ లైట్కి స్పందిస్తారు. ఇదే క్రమంలో సౌండ్కు స్పందిస్తారు. ఇప్పుడు మనం ఏదైనా శబ్దం చేస్తున్నాం, ఆ శబ్దం వస్తున్నాం అంక పిల్లలు చూడడం ఉంటుంది. ఈ 6 నెలల వ్యవధిలో ఈ రెండిటికి స్పందించలేకపోతే అది చూపు లేదా వెనికిడికి సంబంధించిన అంశంగా మనం గమనిస్తూ ఉంటాం. ఇక 6 నెలల నుంచి ముఖ్యంగా 12 నెలలు, అంటే సుమారుగా 1 ఇయర్ ఏజ్ వస్తున్న టైంలో బోర్లా పడడము, తర్వాత లైట్ వస్తున్న వైపు దగ్గరగా చిన్నగా పాకుతూ వెళ్ళడం, ఇలాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఇది రాని పక్షంలో అక్కడ డిలే అయింది, ఆ అంశం డిలే అయింది అని. ఇక ఏడాది దాటింది. ఏడాది దాటిన తర్వాత చిన్నగా మాటలు, తాత, అత్త, ఏదైనా ఒక 2 అక్షరాలు కలిసిన ఒక చిన్న పదాన్ని పలకడానికి ఇష్టపడతారు, పలకడానికి ప్రయత్నిస్తారు. అట్లీస్ట్ స్పష్టంగా లేకపోయినా కూడా పిల్లలు పలకడానికి ఇష్టపడతారు. ఇలాంటి లక్షణాలు ఒక 1 ఇయర్ దాటగానే కనబడుతుంటాయి. 1 to ఒక 15 నెలలు 16 నెలల మధ్యలో కనబడాలి. ఇవన్నీ లక్షణాలు ఆ ఏజ్ గ్రూప్ లో సరిగ్గా కనబడాలి. ఇది వరకు రోజుల్లో అంటే వాటిని మనం ఆలోచించే వాళ్ళం కాదు, పోతూ ఉండేవి. కానీ ఇప్పుడు పిల్లల్లో రకరకాల కొత్త వ్యాధులు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పేరెంట్స్ కన్సిడర్ చేయాల్సిన అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం చూసినట్లయితే వైద్యం అంతగా డెవలప్ లేదు కాబట్టి వీటిని పరిగణలోకి తీసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడైతే ఖచ్చితంగా కన్సిడర్ చేయాలండి. ఇవి సరైన టైంలో జరగకపోతే డిలేడ్ మైల్ స్టోన్స్ అంటాము. సో ఇది ఎదుగుదలలో లోపంగా మనం భావించవచ్చు. అలాంటప్పుడు ఆ పిల్లలు అలాగే ఎదుగుతూ వచ్చారనుకోండి,
సోషలైజ్ అవ్వరు, నలుగురితో కలవిడిగా ఉండకపోవడము, నలుగురితో మాట్లాడడం అనేది సరిగ్గా జరగదు. సో వాళ్ళ లోకంలోనే వాళ్ళు ఉండిపోతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలను మనం ఆ లక్షణ సముదాయాన్ని ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటామండి. ASD అంటాము, ఆటిజం అని అంటాం వీటిని. సో ఒక మాటలో చెప్పాలంటే పిల్లల్లో బుద్ధిమాంద్యత అనేటువంటి లక్షణాన్ని ఆటిజం అంటారు. ఈ పిల్లలు ఏ విధంగా ఉంటారు? ఇక వీళ్ళు అసలు ఎవరితో కలవరు, పిలుస్తున్నా పలకరు, అక్కడ ఒక వస్తువు ఉంది తీసుకురన్నా వినరు, తమ లోకంలో తాము ఉంటారు. అంటే ఆ పిల్లవాడిని మనం ఒక రూమ్లో ఉంచేస్తామనుకో, ఇది ఉదయం అని తెలియదు, ఇది సాయంత్రం అని తెలియదు, ఇది చీకటి అని తెలియదు, అంతగా అంటే స్పృహ ఉండదు, కాన్షియస్ ఉండదు, ఆ రకంగా ఆడుతూ ఉండిపోతారు అంతే. సొంతగా నవ్వుతూ ఉండడము, వ్యక్తిగతంగా మాట్లాడుకుంటూ ఉండడము, తర్వాత ఏదైనా ఒక శబ్దం పదే పదే కావాలని కోరుకోవడం, అంటే వస్తువు కింద పడేస్తే వచ్చే శబ్దమైనా కానివ్వండి, ఏదో ఒక శబ్దం కంటిన్యూస్గా ఉండాలి. మళ్ళీ ఆ శబ్దాన్ని ఆస్వాదించడం ఉండదు, ఆ మ్యూజిక్ను పాటను ఆస్వాదించడం ఉండదు, జస్ట్ అలా ప్లే అవుతూ ఉండాలి అంతే. ఆ మ్యూజిక్ పాటను ఏదో రన్ అవుతూ ఉండాలి, అది వింటే చాలు, అది కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా ఒక రకమైనటువంటి అంశానికే తీవ్రమైనటువంటి అడిక్షన్ కుంటూ సామాజికంగా స్పృహ సరిగ్గా ఉండకపోయినటువంటి అంశాలని ఆటిజం కోవకు మనం చెప్పుకోవచ్చండి. అలాగే మరి అంటే పిల్లల్లో హైపర్ యాక్టివ్నెస్ అన్న గురించి కూడా చెప్పారు. అవునండి. ఈ రెండు కాకుండా ఇంకా కామన్గా మన ఈ మధ్యన పిల్లల్లో మరి ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇంకైనా ఫేస్ చేస్తున్నారంటే? తప్పకుండా ఉంటాయండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆటిజంనే ఫస్ట్ గుర్తించలేరు పేరెంట్స్. ఓకే. ఇప్పుడు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు గడుస్తుంది పిల్లల్లో ఉన్నప్పుడు, మా పిల్లవాడు హుషారుగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు అనేటువంటి పేరెంట్సే ఎక్కువ మంది. సో హుషారుతనం అనేది ఏ విధంగా గుర్తిస్తున్నాం? పిలిచినప్పుడు పలకాలి, స్పందించాలి. ఓకే. తర్వాత మనం ఏదైనా చిన్న పని చేస్తే చెయ్యాలి. తర్వాత ఇది నా వస్తువు, ఇది నా పుస్తకము, ఇది నా బొమ్మ అనేటువంటి గుర్తింపు వాడికి స్పృహలో ఉండాలి పిల్లవాడు. ఓకే. తర్వాత తన ఏజ్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో కలివిడిగా ఆడుకుంటూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బాటిల్ క్యాప్ ఇచ్చాము, బాటిల్ని క్యాప్ తీసుకొని పెట్టడము, అది ఎక్కడుంది వస్తువు గుర్తించడం, ఇది క్యాప్, ఇది పెన్ను అనేటువంటిది గుర్తించడం అనేది ఈ 2 ఏళ్ల వయసులోనే రావాలి. ఇవి సహజ లక్షణాలు. ఇప్పుడు ఇది కాస్త డిలే అయిందనుకోండి, పేరెంట్ ఏమంటున్నాడు, డాక్టర్ గారు నాకు కూడా నిదానంగానే మాటలు వచ్చాయండి, నేను కూడా నిదానంగానే అయ్యాను, మా పిల్లవాడు కూడా అంతే అనేటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. అలా కాదు, అది రైట్ ఏజ్ అయ్యాక ఆ లక్షణాలు బేసిక్ అంశాలు ఆ ఏజ్లో జరగాలి. కాబట్టి పేరెంట్ ముందు గుర్తించి ఎందుకైనా మంచిదని డాక్టర్ని కలవడం ఒక పద్ధతి అండి. ఇక్కడ డాక్టర్ గారి కన్సిడరేషన్ బట్టి మరి మందులు అవసరమా లేదా అనేది అతను నిర్ణయిస్తారు. డాక్టర్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. గూగుల్ ఎక్కువగా చేసి తెలుసుకోవడము, 10 మంది డాక్టర్ని కలవడం వల్ల కన్ఫ్యూజన్ మొదలవుతుంది తప్పించి సరైన సొల్యూషన్ దొరకదు. ఎందుకంటే మన దగ్గర వస్తారు కూడా పేరెంట్స్, అంటే మన దగ్గరకు వచ్చే ముందే కూడా 2-3 డాక్టర్ని కలిసి మాకు అక్కడ ఎందుకు సంతృప్తి చెందలేదండి, మీరు ఇంకేమైనా సలహా ఇవ్వగలరండి, ఇలా కూడా వచ్చి అడుగుతుంటారు. డాక్టర్ గారు మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకున్నాం. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ మేము ఇక్కడ నుంచి. చెప్పండి చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి. ఏం లేదు సార్, నాకు షుగర్ వచ్చి 3 సంవత్సరాలు అయింది సార్. ఓకే. షుగర్ కంట్రోల్ ఉంటుంది కానీ కాళ్ళు చేతులు బాగా తిమ్మిలు పడుతున్నాయి సార్. ఓకే. ఇంకా నీరసంగా ఉంటుంది సార్. నీరసంగా ఉంటుంది. ఓకే ఓకే రైట్. ఇంకా అండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఫాస్ట్గా అడగండి, పర్లేదు. లేవా? సరే ఓకే సరేనండి, ఫోన్ కట్ చేసేయండి, వినండి నేను చెప్తాను. షుగర్ వచ్చిన తర్వాత చాలామందిలో వచ్చేటువంటి లక్షణం కాళ్ళు చేతులు తిమ్మిర్లు అనిపించడము, బలహీనత, నీరసము, నిస్సత్తువుగా ఉండడము, ఏ పని చేయాలనే ధ్యాస లేకపోవడము, ఇలాంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. 2 కారణాలండి. శరీరంలో ఒక మెటబాలిక్ డిజార్డర్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు నిస్సత్వం అనేది సహజంగా వస్తుంది. అప్పుడు డాక్టర్ గారు ఏం చేశారు, ఒక మాత్ర కానీ ఒక ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడమో చేస్తున్నారు. ఇప్పుడు మాత్రనో ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం జరుగుతున్నప్పుడు ఇప్పటి వరకు అది తీసుకోలేదు మాత్ర, ఇప్పుడు తీసుకుంటున్నాం కాబట్టి శరీరం కొన్ని సందర్భాల్లో సహకరించదు, కోపపు అవ్వదు, బయట నుంచి వచ్చినటువంటి ఏజెంట్ని యాక్సెప్ట్ చేయదు, అప్పుడు కూడా ఈ బలహీనత కంటిన్యూ అవుతుంది. ఇక ఇంకొక కారణం ఏంటంటే మోతాదులో వ్యత్యాసం ఉన్నా కూడా ఈ రకమైన బలహీనత ఉంటుంది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ వ్యక్తికి షుగర్, ఒక వ్యక్తికి షుగర్ వచ్చింది, ఎస్, ఓ 500 mg సరిపోతుంది మాత్ర అనుకుందాం, అతను 750 mg వాడుతున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఈ మాత్ర డోసేజ్ ఎక్సెస్ అయింది కదండి, ఎక్కువగా అవడం మూలంగా కూడా ఇతను వీక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే వీక్, బలహీనత, నీరసం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే దీనికి నిర్ధారణ ఏంటి అంటే HbA1c అనేటువంటి రక్త పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష చేయించినప్పుడు ఎప్పుడు కూడా రక్త పరీక్ష 7 లోపు ఉండాలి. ఆ రిపోర్ట్ అనేది, ఆ వాల్యూ అనేది 7 లోపు ఉండాలి. 7 కంటే ఎక్కువ ఉందనుకోండి, ఆ వ్యక్తికి షుగర్ అదుపులో లేదు అని అర్థం. అదుపులో లేదు అంటే అర్థం ఏంటి? ఒక ఆర్గానే కాదు, ఇతర అవయవాలపైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, అలాగే కాళ్ళ చేతుల తిమ్మిరులు అంటున్నారు కదా ఇప్పుడు, ఎస్, కాళ్ళ చేతుల్లో ఉండేటువంటి రక్తనాళాలకు రక్త సరఫరా లేకపోవడము, నరాలు దెబ్బతినడం అంటే మొద్దుబారడం అనుకోవచ్చు, స్పర్శ జ్ఞానం కోల్పోవడం లాంటి లక్షణాల వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. సో కాలర్కి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి లక్షణం ఎక్కువ కాలంగా ఉంటే హోమియోపతి మందులు వాడండి. రెగ్యులర్గా హోమియో మెడిసిన్స్ వాడుకున్నట్లయితే ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. భవిష్యత్తులో మీరు ఇంకా వేరే మాత్రలు ఏవి వాడకున్నా కూడా ఇది తగ్గిపోతుందండి. అది. ఎస్ డాక్టర్ గారు. సో ఇంకో కాలర్ ఉన్నారు, ఇంకో కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో, చెప్పండి. హలో హలో, చెప్పండి సార్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ మేము మార్కాపురం అండి, ప్రశాంత్ డిస్ట్రిక్ట్. సార్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్ మీరు. అవునండి, వీటిలో పెట్టాను. చెప్పండి సార్. నా పేరు చలమారావు అండి, మార్కాపురం. రైట్ అండి, చెప్పండి. ప్రకాశం జిల్లా. రైట్ అండి, మా బాబుకు 12 years అండి. 12 years మా బాబుకి. ఓకే. గ్రోతింగ్ ప్రాబ్లం ఉంది, వాయిస్ ప్రాబ్లం ఉంది. వాయిస్ ప్రాబ్లం ఉంది. వాయిస్ ప్రాబ్లం ఉంది. హైట్ కూడా రాలేదు, 12 years లెక్క లేదు. ఓకే. అయితే తను యాక్టివిటీస్ బాగానే ఉంటాయి, బాగా ఆడుకోవడం చేయడం అన్నీ ఉంటాయి, కానీ బాత్రూమ్ తను చేసుకోలేడు. లెట్రిన్కి వెళ్తాడు, చెప్తాడు తను చెప్పాల్సిన లాంగ్వేజ్ తను చెప్తాడు. ఏమి వేస్తాడు, కాలు చేతులు కడుక్కొని వస్తాడు, బాగా బాత్రూమ్ కడుక్కోలేడు. అలా కూడా ఇది ఫుడ్ కూడా ఆడ పెట్టేసి తింటాడు. వాళ్ళమ్మ పెడుతుంటది, పెట్టినప్పుడు కొన్ని పై చిరుతిళ్ళు అన్ని కూడా తనే చేస్తుంటాడు. యాక్టివ్గా ఉంటాడు. అయితే మాటలు అయితే అమ్మ అనేది స్పష్టంగా వస్తుంది, నాన్న వస్తుంది, అక్క వస్తుంది, వాళ్ళ అక్క పేరు అప్పు అంటే అప్పు అంటాడు. అట్లా బాగా ఉంటాడు, ఆడు బాగా ఎగురుతుంటాడు. అయితే మాటలు అమ్మ అన్నం పెట్టు, లేదంటే అమ్మ బాత్రూమ్ అయినాను, బాత్రూమ్ తను క్లీన్ చేసుకోలేదు. రైట్ అండి. అయితే ఏమైనా స్కోప్ ఉందా అని తెలుసుకోవాలనుకుంటున్నారు, అంతేనా? అవును, 12 years ఉన్నాయి కాబట్టి స్కోప్ ఉందా. 12 years కదండి, 12. రైట్ అండి, చెప్తాను, దాని గురించి చెప్తాను, చూడండి, వినండి, దాని గురించి చెప్తాను. సో పిల్లలు 10 నుండి 12 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్నప్పుడు తమ పనులు అంటే రోజువారీ యాక్టివిటీస్ అయిన వాష్రూమ్కి వెళ్ళడం, ఇట్లాంటి పనులు చేసుకోవడం ఇబ్బందికరంగా ఉంది. అలాగే తమ వస్తువులు, బట్టలు కావచ్చు, ఇట్లాంటి వస్తువుల్ని తను కేర్ తీసుకోవడంలో ఇబ్బంది కావచ్చు, ఇలాంటి అంశాలు కనపడుతున్నప్పుడు చిన్నతనంలో సెరిబ్రల్ పాల్సీ అటాక్ అయినప్పుడు ఈ విధంగా జరుగుతుందండి. అంటే నెలల వయసు లేదా 7-2 సంవత్సరాల వయసు ఉండేటువంటి పిల్లల్లో జ్వరం విపరీతంగా వచ్చినప్పుడు, విపరీతమైనటువంటి జ్వరం అంటే 103, 104 టెంపరేచర్ పిల్లల్లో వస్తే దాన్ని హై టెంపరేచర్గా మనం భావించాలి. 100 టెంపరేచర్ ఉంటే కాదండి, 100 degrees ఉంటే కాదు. సో అలా హై టెంపరేచర్ ఉన్నప్పుడు మన మెదడులో హైపోథాలమస్ అనేటువంటి ఒక సెంటర్ ఉంటుంది. అది బ్యాలెన్స్ చేస్తుంది, వేడిని చల్లదనాన్ని శరీరంలో బ్యాలెన్స్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో 103, 104 వచ్చినప్పుడు అది పనితనం కోల్పోతుంది, బ్యాలెన్స్ చేయలేదు. ఆ క్రమంలో మెదడులో సెరిబ్రమ్ అనేటువంటి ఒక సెంటర్ పైన ఇంపాక్ట్ పడుతుంది. తద్వారా సెరిబ్రల్ పాల్సీ అంటాం. అంటే సెరిబ్రమ్ అనేటువంటి బ్రెయిన్లో ఒక పార్ట్ పాక్షికంగా చచ్చుబడిపోతుంది. దానివల్ల పిల్లలపైన ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే సెరిబ్రల్ పాల్సీ ఎఫెక్ట్ అయిన తర్వాత ఈ రకమైనటువంటి లక్షణాలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ దీనికి హోమియోపతిలో మంచి పరిష్కారం ఉంటుంది. మీకు అందుబాటులో ఉంటే వాడండి, లేదా హైదరాబాద్లో మన సెంటర్ ఉంది, మంచి మందులు ఉంటాయి. మీరు రాలేకపోతే పోస్ట్ కొరియర్ ద్వారా కూడా హోమియోపతి మందులు పంపిస్తాము. రెగ్యులర్గా వాడుకోండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఎస్ డాక్టర్ గారు, ఇంకో కాలర్ కాల్ తీసుకుందాం.
నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో సార్, చెప్పండి మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్తున్నాను మంచిది సార్. ఓకే చెప్పండి. చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి. సార్ నాకు పారాలసిస్ 2020 మార్చిలో వచ్చింది సార్. ఓకే ఒకే సైడ్ తిమ్మిరి ఉంటుంది, తల బాగా లెఫ్ట్ సైడ్ సార్. ఓకే అయితే నేను అలోపతి మందులు 3 సంవత్సరాలు వాడాను సార్. నాకు వేస్ట్ వచ్చి వదిలేసాను సార్. రైట్ అండి. సార్ ఇప్పుడు అది ఆయుర్వేదిక్ కూడా కొన్ని రోజులు వాడింది కానీ బంద్ చేశాను సార్. తగ్గడం లేదు, ఎట్లా తిమ్మిరి ఉంటుంది సార్. కాలు పాదం లెఫ్ట్ రైట్ సైడ్ పాదం మెత్తగా ఉంటుంది సార్. గాడి నాడి వేస్తాడు సార్. రైట్ అండి. సో అంటే కూడా తిమ్మిరి ఉంటుంది సార్. ఈ తిమ్మిరి పోవట్లేదు సార్. రైట్ అండి, చెప్తాను. ఓకే, ఫోన్ కట్ చేసి వినండి, నేను దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఫోన్లో చెప్పండి సార్. ఫోన్లో చెప్పడం కాదమ్మా, అందరికీ వినపడాలి కదా, అందరు వ్యూవర్స్కి అర్థం కావాలి కాబట్టి మీ ప్రశ్న అయిపోయింది. సో ఆన్సర్ ఇస్తాను, వినండి. డిస్టర్బ్ కాకుండా ఉంటారు మీరు, అందుకని. సార్ టీవీలో వినా? టీవీలో వినండి. కట్ చేసేసి వాల్యూమ్ పెంచుకోండి, టీవీలో వినండి. ఓకే, సో ఎప్పుడైతే మనకు పక్షవాతం తాలూకు అంశాలు రావడానికి 2 అంశాలు ఉంటాయండి. స్ట్రోక్ అనే విషయం ఇది చాలా మందికి తెలిసిందే. బ్రెయిన్ స్ట్రోక్ అనేటువంటి కండిషన్లో ఈ లక్షణం కనపడుతుంది. కారణము అధికంగా బీపీ పెరగడము, స్మోకింగ్ అధికంగా చేయడము, ఆల్కహాల్ అధికంగా చేయడము, విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి. ఈ 4 కారణాల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అంటే పక్షవాతం రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఇవి. ఇక చివరి ఆఖరిలో ఏజ్ పెరిగిన తర్వాత 70 ఏళ్ల పైన 80 ఏళ్లకు వచ్చాము, శరీరం సహకరించట్లేదు, అప్పుడు సరిగ్గా మాత్రలు వాడట్లేదు అంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇకపోతే మీకు వచ్చినటువంటి పక్షవాతం 2008 అంటున్నారు, సుమారుగా 15 ఏళ్ళు అయ్యిందండి. 15 ఏళ్ల పైగా ఉండేటువంటి లక్షణాలు చాలా మొండిగా శరీరంలో మారతాయి. ఏదేమైనప్పటికీ హోమియోపతిలో కూడా మంచి మందులు ఉన్నాయి. కాకపోతే కొంతకాలం పాటు, కనీసం ఒక 4-5 నెలల పాటన మందులు వాడాలి. అలా వాడితే మంచి ఫలితం అనేది మీకు కనపడుతుంది. మీరు హోమియోపతి వాడండి. ఎస్ డాక్టర్ గారు, ఇంకో కాలర్ ఉన్నారు, ఇంకో కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో హలో అమ్మా, చెప్పండి. చెప్పండి మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో నమస్కారం అండి డాక్టర్ గారు. అమ్మా నమస్కారం, చెప్పండి. మా పాపకి 14 సంవత్సరాలు అండి. ఓకే చెప్పాలి. తనకి బాగా నైట్ టైం కూడా లేచి బియ్యం తింటుంది. అసలు సరిగ్గా పీరియడ్స్ కూడా రావట్లేదు. ఓకే ఓకే ఎందుకు అలా తింటున్నా అని ఎంత కొట్టినా మానట్లేదు. కొట్టడం కాదు తెలియకుండా తింటుంది. అమ్మా చెప్పినా అలాగే చేస్తుందండి. 14 సంవత్సరాలు కదా? మెచ్యూర్ అయిన కాడి నుంచే ఇలా ఉంటుంది. సరే, బరువు ఎంత ఉంటుందమ్మా? బరువు 30 ఉంటుందండి. సరే, నెలసరి రెగ్యులర్ గా లేదు పీరియడ్స్, అంతేనా? రావట్లేదు. అసలు బాగా మౌడీగా ఉండడం, చదువులో డల్ అయిపోవడం. అంతకు ముందు బాగానే ఉండదు. ఓకేనమ్మా, ఈ రెండేనా, ఇంకేమైనా అడగదలుచుకున్నారా? ఇంకా ప్రవర్తన కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. తప్పకుండా అమ్మా, తప్పకుండా నేను చెప్తాను. సొల్యూషన్ చెప్పగలరా? షూర్ షూర్, నేను చెప్తాను, వినండి వినండి వినండి. సో ఇక్కడ అర్ధరాత్రి లేచి ఫుడ్ తినడం అనేటువంటి మాట చెప్పింది తను. ఓకే, జనరల్గా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సూర్యాస్తమైన తర్వాత భోజనం చేయకూడదు. కానీ మారుతున్న పరిస్థితుల రీత్యా, అలవాట్ల రీత్యా మనం 9కో 10కో భోజనం చేస్తున్నాం. అది అర్ధరాత్రి దాటనివ్వకూడదు. 11, 12 దాటిన తర్వాత తినడం అనేది పూర్తిగా నిషిద్ధం. ఎందుకంటే పేగులకు కనీసం 6 గంటల పాటు రెస్ట్ ఇవ్వాలి. 12 నుంచి ఉదయం 6 వరకు రెస్ట్ ఇవ్వాలి. నీటిని కానీ ఫుడ్ని కానీ తీసుకోకపోతేనే అవి మళ్ళీ నెక్స్ట్ డేకు యాక్టివ్గా పనిచేస్తాయి. ఇకపోతే తను చెప్తున్న కంప్లైంట్లో రాత్రి లేచి మరీ ఫుడ్ తింటుంది అన్నప్పుడు ఒక కారణం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమన్నా షుగర్ ఉంటే ఆ విధంగా జరుగుతుందమ్మా. ఒకసారి ముందు షుగర్ పరీక్ష చేయించండి. రెండవది నెలసరి సరిగ్గా రావట్లేదు అంటున్నారు. గర్భసంచి తాలూకు కణితులు ఏమైనా ఉంటే అలా జరగవచ్చు. కాబట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేటువంటి పరీక్ష ఉంటుంది, ఆ పరీక్ష చేయించండి. ఈ 2 అంశాలు. ఇకపోతే మూడవది ప్రవర్తనలో మార్పులు అన్నారు. ప్రవర్తనలో మార్పులు అనేవి నేను చూస్తే కానీ చెప్పలేము. ఈ 2 పరీక్షలు చేయించుకుని నన్ను కన్సల్ట్ అయితే అవ్వండి, లేదా హైదరాబాద్లో మన సెంటర్కి వస్తే ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తానమ్మా. రైట్ అండి. ఎస్ డాక్టర్ గారు, మనం ఫర్దర్గా ఇంకో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం.
నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో, నమస్తే సార్. అమ్మ నమస్తే, చెప్పండి. అదే మా బాబు గురించి అడుగుదాము. చెప్పండి. అదే సార్, మా బాబు చాలా హుషారుగా అయితే ఉంటాడు, కానీ చదువు విషయంలో కూర్చొని చదవాల అనే ఇది ఇంట్రెస్ట్ గా ఇంటర్మీడియట్ ఇప్పుడు ఆయన చదువుకునేది కొంచెం వెనకగా ఉన్నాడు సార్. చాలా తక్కువ వస్తాయి. చదువు అంటే బేజారు చేసుకుంటారు సార్ ఆయన. అదే చదువు అంటే బేజారు చేసుకుంటాడు. వయసు ఎంత? వయసు 18 ఉన్నాయి సార్. 18 సంవత్సరాలు. ఓకే, ఇంకేమన్నా? అదే సార్, చదువు విషయమే మా వాడికి. ఒక్కటి ప్రశ్నమ్మా, మీ బాబు చదువుతావా అని అడిగితే ఆన్సర్ ఏమిస్తాడు? ఆన్సరా? నన్ను ఎప్పుడు అదే అడుగుతావా, చదువు అని, నన్ను ప్రశాంతంగా ఉన్నియవా, సరే నాకు వచ్చినంత చదువుతాను నేను ఇంతకన్నా ఎక్కువ చదవలేను, నాకు అట్లా ఎక్కువ టెన్షన్ పడితే నేను మర్చిపోతా. రైట్ అమ్మా, అది నేను చెప్తాను. ఆన్సర్ వినండి, నేను చెప్తాను. ఫోన్ కట్ చేసి వినండి, డిస్టర్బెన్స్ ఉండదు. సో ఒకటే ప్రశ్నమ్మా, పిల్లోడి విషయంలో మీరు అడిగారు, చూశారు, మరి చదువుతావా అన్నప్పుడు పిల్లోడు నేను చదవను, నన్ను ఒత్తిడి పెట్టకు అంటున్నాడు. అంటే ఏంటి? తనకి ఇష్టం లేదు. సో ప్రతి ఒక్కరూ చదువుతోనే విజయం సాధించాలి జీవితంలో ఏం లేదమ్మా. ఎన్నో రంగాలు ఉన్నాయి, ఎన్నో అంశాలు ఉన్నాయి, ఎంచుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయి. వ్యక్తిగతంగా ఉపాధి కొరకు ఏదైనా మార్గంలో కూడా డెవలప్ అవ్వచ్చు. ఖచ్చితమైన చదివే అని లేదు. ఆ అబ్బాయికి చదువు పట్ల ఇంట్రెస్ట్ లేనట్టుగా అనిపిస్తుంది, కాబట్టి ఇంకొక ఆల్టర్నేట్ చూడండి. ఏదైనా ఇంకా టెక్నికల్ సైడ్ ఏదైనా ఉంటే దానిలో పరంగా చూడండి. అప్పటికి కూడా మీరు అడిగే ప్రశ్నలో కాన్సన్ట్రేషన్ లేదు అంటే నేను మందులు ఇవ్వగలుగుతా, చదువు పరంగా కాన్సన్ట్రేషన్ లేదు అంటే నేను మందులు ఇవ్వగలుగుతా. కానీ అక్కడ ఇష్టమే లేని విషయాన్ని మనం జయించలేం కదమ్మా. కాబట్టి ఒకసారి ఎందుకైనా మంచిదంటే మీరు హైదరాబాద్ సెంటర్లో ఒకసారి రండి, తప్పకుండా చికిత్సా మార్గాలు చెప్తాను. ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో. ఎస్ సార్, చెప్పండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది అనంతపూర్, ఆంధ్ర అనంతపూర్ సార్. చెప్పండి. ఎంఎండే సార్. ఓకే రైట్ అండి, ఎంఎండి అర్థమైంది. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎంఎండికి మెడిసిన్ దీంట్లో ఎంఎండి మందులు ఉన్నాయా సార్? తప్పకుండా చెప్తాను, వినండి. దాని గురించి చెప్తాను, వినండి. సో ముందుగా ఎంఎండి అంటే అందరికీ వ్యూవర్స్కి అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటాము. అంటే శరీరంలో మన మెదడు నుంచి సంకేతాలు చేతులకు కాళ్ళకు ఎలా వెళ్తున్నాయో, అంటే ఎగ్జాంపుల్ ఇంకా బేసిక్గా చెప్పాలంటే, ఇప్పుడు అక్కడ ఒక వేడి వస్తుంది, ఒక క్యాండిల్ ఉంది, వెలుగుతూ ఉంది, దగ్గరికి వెళ్తే వేడి తగులుతుంది అనేటువంటి విషయాన్ని మనకు స్ఫురణ ఏదిస్తుంది? చెయ్యి ద్వారా సంకేతం మెదడుకు వెళ్తుంది. ఇలా వెళ్తుంది ఈ రూట్, ముట్టుకోవాల్సిన అవసరం లేదు, దగ్గరికి వెళ్తేనే వేడి సెగ తగులుతుందనే విషయం తెలుస్తుంది మెదడుకు. సో మనం చేయి దూరం పెట్టేస్తాం. ఇది ఎలా జరిగిందంటే, న్యూరాన్స్, శరీరంలో ఉండేటువంటి న్యూరాన్స్ పనితీరు బాగుంది కాబట్టి సంకేతాలు మెదడు నుంచి సక్రమంగా వెళ్తున్నాయి. ఈ మోటార్ న్యూరాన్ డిసీజెస్లో మెదడు నుంచి ఇంపల్సెస్, సంకేతాలు సరిగ్గా కండరాలకు నరాలకు వెళ్ళవు. తద్వారా వచ్చేటువంటి ఒక పాక్షిక పక్షవాతం తాలూకు లక్షణాలని ఎంఎండి అంటారండి. సో దీనికి బేసికల్గా ఇతర ఆధునిక వైద్యంలో మందులు వాడుతున్నప్పటికీ కూడా సపోర్టివ్గా హోమియోపతి మందులు వాడుకోవచ్చు. అలా హోమియోపతి మందులు రెగ్యులర్గా వాడుకుంటూ కొంతమేర ఫిజియోథెరపీ సహకారం తీసుకోండి, మంచి రిజల్ట్ వస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక బీపీ కానీ షుగర్ కానీ మీకు ఏమైనా ఉన్నట్లయితే అవి రెండు అదుపులో ఉండేలా చూసుకోండి, పూర్తి కంట్రోల్లో ఉండేలా చూసుకోండి. హోమియోపతి మందులు చాలా చక్కగా మీ కండిషన్కి హెల్ప్ అవుతాయి. ఎస్ డాక్టర్ గారు. సో అంటే ఇప్పుడు దాకా మనం సమస్యల గురించి మాట్లాడుకున్నాం. అంటే ఒక ఆటిజం అవ్వచ్చు, లేకపోతే హైపర్ యాక్టివ్నెస్ పిల్లల్లో రావడం అని అవ్వచ్చు. సో ఇలాంటి కేసులకి హోమియోపతిలో మరి ఎలాంటి మనం మెడిసిన్స్ మనం యూస్ చేయొచ్చు అంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ లక్షణాలే కాకుండా పిల్లల్లో ఇంకా ఇతర సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా మూడ్ డిజార్డర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఫ్యామిలీకి 2 పిల్లలు ఉన్నారు అనుకుందాం. మా చిన్నవాడు బాగా యాక్టివ్ అండి, బాగా పనులు బాగా చేస్తుంటాడు, చదువులో కూడా బాగుంటాడు, పెద్దవాడు అంత ఉండడండి, డల్ అండి అని పదే పేరెంట్స్ బయట వ్యక్తులకు చెప్తూ ఉంటారు. ఇది చెప్పడం మూలంగా కూడా పేరెంట్స్ ఆ విధంగా చెప్తున్నారని పిల్లవాడు బాగా డల్గా మారిపోతుంటారు. దానివల్ల వాడు స్తబ్దుగా ఒకే చోట కూర్చోవడం లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా మూడ్ డిజార్డర్స్ లక్షణాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ స్క్రీనింగ్ చేయడం ద్వారానే మనకు తెలుస్తుందండి. ఆ స్క్రీనింగ్ టెస్ట్లు కొన్ని ఉంటాయి, అంచనా వేయాలి. దానికి అనుగుణంగా హోమియోపతిలో చిన్నపాటి లైక్
బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ లేని దశ నుంచి రెస్ట్లెస్గా ఉండే పిల్లల వరకు కూడా అందరినీ కుదురుగా పెట్టే దశకు హోమియోపతి మందులు అనేవి చాలా చక్కగా హెల్ప్ అవుతాయి. ఎస్ డాక్టర్ గారు, అంటే ఇలాంటి కేసుల్లో యూజువల్గా అంటే ఈ పిల్లల్లో మీ దగ్గరకు వచ్చినప్పుడు పేరెంట్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ మెథడ్స్ అది ఎలా ఉంటాయి, దానికి ఎలా వాళ్ళు చెప్తారు? రైట్ అండి. ఇప్పుడు వీటిల్లో అక్యూట్ ఫేసెస్గా ఉండేటువంటి కంప్లైంట్కి కొన్ని రకాల మందులు ఉంటాయి. అలాగే క్రానిక్ ఫేజ్గా ఉండేటువంటి మందులు వేరే రకంగా ఉంటాయి. ఈ అక్యూట్ ఫేజ్ మందులు అనేవి కేవలం ఒక 15 రోజుల నుంచి 20 రోజుల వ్యవధి వరకు వాడితే సరిపోతుంది. ఇక దీర్ఘకాలికంగా వాడాల్సిన 1.5 నుంచి 3 నెలల వరకు రెగ్యులర్గా మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు కండరాలకు సంబంధించి మన కాల్స్ వచ్చాయి, వాటికి సంబంధించినటువంటి టిష్యూ సాల్స్ అంటామండి వీటిని. అంటే మన శరీరంలో కొన్ని లవణాలు తగ్గినప్పుడు వాటిని బ్యాలెన్స్ చేసే దిశగా ఉంటాయి కొన్ని మందులు. ఉదాహరణకు క్యాల్కేరియా ఫాస్ఫారికం అని ఉంటుంది, నాట్రమ్ ఫాస్ఫారికం అని ఉంటుంది, క్యాల్కేరియా కార్బ్ అని ఉంటుంది. ఈ మినరల్స్వి మన శరీరంలో బ్యాలెన్స్ చేస్తూ ఉండడం మూలంగా కండరాలకు అలాగే రక్త సరఫరాలో లోపాలను కూడా సరిచేస్తాయి. ఇది ఒక పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని రకాల మానసికంగా ఇబ్బందులు మనం చెప్పుకున్నాం, చదువులో డల్ ఉండే పిల్లలు, హైపర్ యాక్టివ్ పిల్లలనం, అలాంటి పిల్లలకు మొక్కల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి మందులు చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ముఖ్యంగా కొందరు పిల్లలకు పాలంటే అస్సలు పడదు, పెరుగు అంటే మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవి తినరు, ఇష్టపడరు. అలాంటి కొందరు పిల్లలు చదువులో బాగా డల్గా ఉంటారు. అలాంటి వాళ్ళకు మంచి మందులు ఉంటాయి. ఎయిథూసియా సైనాపియం అని ఒక మందు ఉంటుంది హోమియోపతిలో, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత 10-15 రోజుల్లో మార్పులు చూస్తాను నేను పిల్లలు. జస్ట్ 15 డేస్ మార్పులు, 15 రోజుల కల్లా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనం చూపించవచ్చు. అయితే ఆ కంప్లైంట్ అనేది క్లారిటీగా డాక్టర్ గారికి చెప్పగలగాలి. వాళ్ళు అంటే పిల్లలు చెప్పినా సరే, పేరెంట్స్ చెప్పినా సరే, అది క్లియర్గా చెప్పగలిగితే మాత్రం హోమియోపతిలో చాలా మంచి స్కోప్ ఈ కండిషన్స్కి ఉంటుందండి. ఎస్ డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మన చిన్న పిల్లల ఏజ్ వరకునే చెప్పుకుంటున్నాం. అంటే ఇలాంటి అక్యూట్ కండిషన్ను అంటే ఫర్దర్గా వెళ్ళేసరికి పెద్ద అంటే ఏజ్ వస్తున్న కొద్దీ వాళ్ళల్లో మార్పులు వచ్చి అంటే ఇలాంటి ఒక సమస్యలు కంప్లీట్గా క్యూర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయంటారు? రైట్ అండి. చిన్న వయసులోనే గుర్తించి రెగ్యులర్గా మందులు వాడుతూ దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవి డాక్టర్ గారి పర్యవేక్షణ చేస్తే ఏజ్ పెరుగుతున్నా కొద్దీ అది రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంటే ముదరకుండా కాపాడుకోవచ్చు, అది అంతవరకు ఆగిపోయి కంప్లీట్ నార్మల్ ఏ స్థితి కూడా తీసుకురావచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం, 2 సంవత్సరాల 3 నెలల పాప గురించి మనం మాట్లాడుకున్నాం, లైక్ షో బిగిన్ అయినప్పుడు. సో అక్కడ హైపర్ యాక్టివిటీ అనేది ఆ ఏజ్లను గుర్తించాం కాబట్టి ఒక 2 నుంచి 6 నెలల కల్లా చాలా వరకు తగ్గిపోతుంది. అది మొండిగా మారకుండా అంటే 4-5 ఏళ్ళు దాటిన తర్వాత అంటే కష్టం. ఇంకో కాలర్ మనం చూసాం ఇప్పుడు 17-18 ఏళ్ల పిల్లవాడికి సంబంధించిన అంశం. సో అక్కడ ఇష్టమే లేదు, చదువు అంటే ఇష్టమే లేని చోట మనం పూర్తిగా ఇంట్రెస్ట్ చూపించడం కొంచెం కష్టతరం అవుతుంది. అదే తనకు కాన్సన్ట్రేషన్ లేదు అంటే పెంచగలుగుతాం, మెమరీ లేదంటే పెంచగలుగుతాం, కుదురుగా ఉండట్లేదు ఒక చోట అంటే చేయగలుగుతాం. ఇవి మెడిసిన్ ద్వారా సాయం చేయగలుగుతాం. కానీ ఇష్టం అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగతం. ఇప్పుడు కొందరికి పెయింటింగ్ ఇష్టం ఉంటుంది, కొందరికి టెక్నికల్ వర్క్, సిస్టమ్, కంప్యూటర్ సంబంధించిన అంశాలు ఇష్టం ఉంటాయి, కొందరికి చదవడమే ఇష్టం ఉంటుంది, కొందరికి ఎంతసేపు ఒక పుస్తకం కనబడితే తీసుకొని చదువుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులను కూడా చూసాను నేను. పిల్లలు చూడగానే క్లినిక్ రాగానే వస్తువులు, పేర్లు, బోర్డులు అన్ని చదివేస్తూ ఉంటారు. ఆ బోర్డులు అన్ని చదివేసి లోపల ఛాంబర్లోకి వచ్చినాక, మమ్మీ అక్కడ డాక్టర్ గారి ట్రీట్మెంట్ దగ్గర మనం చూసాం కదా, సైనస్ ప్రాబ్లం చూసాం కదా, లాస్ట్ టైం బోర్డు అది వేరేది ఉంది కదా, ఇప్పుడు ఇది ఉంది కదా. ఈ రకంగా పిల్లలు 4-5 ఏళ్ల పిల్లలు కూడా చెప్తూ ఉంటారు. అంటే అబ్జర్వేషన్, వాళ్ళకి చదువు అనడం ఇష్టం. సో న్యూస్ పేపర్ చూసినా కూడా హెడ్డింగ్స్ చదివేస్తూ ఉంటారు. అలా ఒక్కొక్కరి ఇష్టాన్ని బట్టి దానికి అనుగుణంగా మందులు వాడుకోవాలి. ఎస్ డాక్టర్ గారు, ఎంతో అద్భుతంగా మరి ఈ ఆటిజం గురించి, తర్వాత చిన్నపిల్లల్లో వచ్చే మైండ్ సంబంధించిన ఈ వ్యాధుల గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. రైట్ అండి. సో ఇదండి ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.